హాయ్ అందరికీ. ఈరోజైతే ఒక మంచి టేస్టీ హెల్తీ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. రసము, పప్పు ఇలాంటివి చేసినప్పుడు మంచిగా మిర్చి నువ్వులు వేసి ఇలా మిర్చి ఫ్రై చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే బజ్జీలు చేసాం కదా, ఆ మిర్చి అంటే లావుగా ఉంటాయి కదా, ఇవి అస్సలు కారం ఉండవండి. సో ఇవి తీసేసుకోండి. నేనైతే ఒక 5 అలా తీసేసుకుందాం అనుకుంటున్నాను, మొత్తంగా కాకుండా. లోపలైతే చాలా తక్కువ ఉంటాయి గింజలు, అందువల్ల కారం కూడా ఉండదు. ఇలా కొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే మాత్రము కొన్ని మిర్చిలో సీడ్స్ ఉంచేసేయండి, లేదంటే అవి కూడా తీసి నీట్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిడ్లో కట్ చేసి నేనైతే సీడ్స్ అన్నీ లోపల ఉన్న కొన్ని గింజలన్నీ తీసేసాను. అవన్నీ తీసేసి నీట్గా వాష్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా చాలా లావుగా చాలా పొడుగు ఉంటాయి. కొన్ని అయితే మీడియం సైజువి కూడా ఉంటాయి. నాకు అవి ఏం దొరకలేదు. నార్మల్లీ ఇలా తీసేసుకున్నాను. 2 కప్పుల వరకు అయితే ఒక పెద్దది, 1 కప్పు ఫుల్ అయితే 1 కప్పు వరకు నువ్వులు తీసుకొని మంచిగా రోస్ట్ చేసి పౌడర్ చేసుకోండి. 1.5లో ఒక 2-3 టైమ్స్ చేసుకోండి, లేదంటే నువ్వులు ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ముద్దలాగా అవుతుంది. సో ఈ విధంగా మనము నువ్వులు మిక్సీ పట్టేసుకున్న తర్వాతకి కొంచెం సాల్ట్, పసుపు, 2 స్పూన్స్ వరకు అయితే ధనియా పౌడర్ వేసుకున్నాను. కొంచెం గరం మసాలా, మీ స్పైసీ తగ్గట్టు, మీ టేస్ట్ తగ్గట్టు. కొంచెం 1/2 స్పూన్ వరకు జీలకర్ర పౌడరు, 1/2 స్పూన్ వరకు అయితే కారం, నార్మల్ కారం అండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ మసాలాలన్నీ కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కొంచెం ముద్దలాగా, ఎక్కువ కాదు, కొంచెం వెట్లాగా అయిపోతుంది. అంటే స్టఫ్ అంతా బయటికి రాకుండా లోపల మిర్చి లోపలనే ఉండేలాగా. సో ఇప్పుడు ఈ స్టఫ్ అంతా మిర్చి లోపల పెట్టేసేయండి, మంచిగా బయటికి రాకుండా ఫుల్గా. నువ్వులు చాలా మంచిది, ఈవెన్ పిల్లలు కూడా ఈజీగా తినేసేలాగానే ఉంటుంది. ఎక్కువ స్పైసీ ఏం చెయ్యను నేను. పిల్లలు కూడా ఒక హాఫ్ తిన్న కూడా వాళ్ళకి టేస్ట్ అన్నీ తెలియాలి కాబట్టి కొంచెం కొంచెం పిల్లలు కూడా పెట్టేసేయచ్చు అనేసి ఎక్కువ మిర్చి ఏం కాదు, ఒక 4-5 అలా చేసేస్తున్నాను. కొంచెం నేనైతే ఇంకా ఈ విధంగా స్టఫ్ అంతా మంచిగా లోపల పెట్టేసుకున్నాను. నువ్వులతో చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నువ్వుల మిర్చి ఫ్రై ఇలా ట్రై చేయండి. ఎప్పుడు రసము ఏమన్నా చేసుకున్నా కూడా ఖచ్చితంగా ఇది చేసుకుంటారు. చాలా సింపుల్గా 5-10 మినిట్స్లో అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. నేనైతే ఒక 5 మిర్చీలు పెట్టి ఇంకొంచెం పౌడర్ పక్కన పెట్టేశాను. ఒక 2-3 స్పూన్స్ వరకు ఆయిల్, ఆవాలు, జీలకర్ర, 1/2 ఆనియన్, చిన్న ఆనియన్, కొంచెము కరివేపాకు. ఆనియన్ వేయగానే వెంటనే మిర్చి కూడా వేసేసుకోండి. అన్ని చోట్ల మంచి గోల్డ్ కలర్ అయిందాక అటు ఇటు 4 సైడ్లు సిమ్లోనే ఉండాలి. ఎందుకంటే మనకి స్లోగా కుక్ అవుతే ఆ నువ్వులలో ఉన్న అరోమంతా బయటికి వచ్చేస్తుంది అన్నట్టు. ఫాస్ట్గా అంటే మీడియంలో హైలో పెట్టేసామనుకోండి మాడిపోతుంది, అదంతా మనకి సెట్ అవ్వదు అన్నట్టు. సిమ్లో పెట్టి జస్ట్ 3 మినిట్స్ వన్ సైడ్, 2 మినిట్స్ వన్ సైడ్, 5 మినిట్స్లో అయిపోతుంది. ఇందాక మిగిలిన మనకి నువ్వుల పౌడర్ ఉంది కదా, అది కూడా పైన ఉన్నదంతా ఇలా చల్లుకోండి, బాగుంటుంది. కొంచెం పొడి పొడిగా కొద్దిగా అలా ఇలా ఫ్రై లాగా కావాలంటే ఫ్రై లాగానే ఉంచేయండి, లేదంటే జస్ట్ ఒక 2-3 స్పూన్స్ వాటర్ అలా స్పార్కిల్గా చల్లండి, కొంచెం థిక్ గ్రేవీ లాగా అవుతుంది. బట్ నేను ఆల్రెడీ పప్పు చేశాను కాబట్టి, పాలకూర పప్పు అలా చేశాను కాబట్టి సైడ్కి ఇలా బాగుంటుంది అనేసి ఓన్లీ ఫ్రైయే చేసి పెట్టేశాను. కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అసలు పిల్లలకి అన్నీ తినాలి, వాళ్ళకి అంత టేస్ట్ తెలియాలని నేను 1-2 తినిపించాను. బట్ మనం పెద్దవాళ్ళం అయితే అసలు వీక్లీ 2-3 టైమ్స్ అయినా చేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. స్పైసీ అస్సలు ఉండదు. పప్పు రసము, టొమాటో రసము, మిరియాల రసం చేసినప్పుడు ట్రై చేయండి, ఖచ్చితంగా బాగా నచ్చుతుంది. అసలు డిఫరెంట్ టేస్టే ఉంటుంది. ఇంకా నేనైతే మంచిగా ఈ విధంగా పప్పు పెట్టేసుకొని ఒక ముద్ద ఇలా పెట్టేసుకొని తినేసాను.